మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సస్పెన్స్ ఒకటే నెలకొంది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి రఘురామకృష్ణరాజు గారిని ఢీకొట్టే వ్యక్తి ఎవరు అనుకున్నప్పుడు వినిపించిన పేరు భూపతి శ్రీనివాస్ వర్మ. ఆయన ఫైట్ ఎలా ఉంటుంది? నరసాపురం పార్లమెంటు స్థానమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంది ఈ ఎన్నికల మీద. ప్రస్తుతం వర్మ గారు అంతా ఉన్నారు. ఆయన మాటలను కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా క్యూరియాసిటీ, అనూహ్యంగా మీ పేరు తెర మీదకి వచ్చింది. వ్యూహాత్మకంగా వచ్చారా? ఏమన్నా ఒక ధైర్యం ఉందా నిజంగా రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి పోటీ చేసిన నియోజకవర్గంలో బరిలోకి దిగి మీరు గెలుస్తారని? వ్యూహం లేదు, అనూహ్యం కూడా లేదు. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్ నియోజకవర్గాలు కేటాయించినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆవిర్భావం నుండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనతో మాకు గతంలో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎంపీగా చేసిన అనంతరం మరలా వేరే పార్టీలోకి వెళ్ళడం, ఆ విధంగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి లాంగ్ టర్మ్లో ప్రయోజనం ఉండదు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవ్వాలంటే నెగ్గినా ఓడినా మన కార్యకర్తలు ఎన్నికల బరిలో ఉండాలనేటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వం చేసింది. అందులో భాగంగా నన్ను కేంద్ర నాయకత్వం ఎన్నిక చేయడం జరిగింది. ఇందులో త్రిపుల్ గారిని నేను ఢీకొన్నది లేదు, ఆయన నన్ను ఢీకొన్నది లేదు. త్రిపుల్ గారు ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి సిట్టింగ్ ఎంపీ సీట్ని ఆశించడంలో ఏం అనుమానం లేదు. నరసాపురం పార్లమెంటు స్థానంలో క్షత్రియ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ చాలా కీలకం. మీరు ఎంతవరకు చేల్చగలుగుతారు? రఘురామకృష్ణరాజు గారు కనుక ఒకవేళ రెబల్గా బరిలోకి దిగితే మీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంది. రఘురామకృష్ణరాజు గారు బేసికల్గా లేని విషయాన్ని నేను ప్రస్తావించను. ఏదైతే కూటమి అభ్యర్థిగా నేను ఉన్నానో రఘురామకృష్ణరాజు గారు అసలు రెబల్గా దిగుతారనేటువంటి ఆలోచన కూడా మనం ఎవరో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఖచ్చితంగా కూటమి తరపున ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయడానికి రేపేళ్ళుండో ఫైనల్ అవుతుంది. ఆయన కూడా ఒక చోట నుంచి కూటమి అభ్యర్థిగా ఉంటారు. రెబల్ అనేది అది ఆ ప్రశ్న, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి ప్రస్తావన లేదు. ట్రిపుల్ ఆర్ సపోర్ట్ భూపతి శ్రీనివాస్ వర్మకు ఉందా అంటే ఏం చెప్తారు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎంపీ స్థానానికి ఉంటుందా? పార్లమెంట్ నియోజకవర్గం మీ పరిధిలో ఉన్న ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మీ సపోర్ట్ ఆయనకు ఉంటుందా? ఖచ్చితంగా. అసలు ఆయన కూడా ఇదే పార్లమెంట్లోకి వస్తే ఖచ్చితంగా కలిపే పని చేయాలి కదా, ఖచ్చితంగా కలిసే పని చేయాలి. ఇద్దరు కలిపి తిరగాల. మా ఇద్దరికి మంచి స్నేహం ఉంది. ఆయన కూడా నిన్న ఏదో వీడియోలో చెప్పారు, మా ఇద్దరం మంచి స్నేహితులు. గతంలో మాతో పాటు ఆయన ఒక 4.5 సంవత్సరాలు బీజేపీలో కీలకంగా పనిచేశారు. ఆయన కూడా అవకాశం రావాలని మేమైతే ఏ పార్టీలో ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు గలమిప్పినటువంటి వ్యక్తి, ఆయన ఆశించడం సహజం. మీ ప్రత్యర్థి పార్టీ ఒక సామాన్యురాలని మీ మీద బరిలోకి దింపింది. నరసాపురం నుంచి ఒక మహిళా నాయకురాలని బరిలోకి దింపింది. ఎలా ఉండబోతుంది? దాని నుంచి మీకు ఎలాంటి థ్రెట్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? నేను ఆవిడకన్నా సామాన్యుడిని, బేసికల్గా ఆవిడకన్నా నేను సామాన్యుడిని. థ్రెట్ అని పదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. నేను ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడిగా నర్సాపూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికవుతున్నాను. దీనికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గతంలో 2 పర్యాయాలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ నెగ్గింది. అదేవిధంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీలో శాసనసభ్యుడిగా నవ్వి మంత్రి అయ్యారు. నేను అందరికీ సుపరిచితుని పార్లమెంట్ అంతా. నేను కూడా 2009లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. పార్లమెంట్ అంతా తిరిగాను. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేశాను. అంతక్రితం చాలా బాధ్యతలు నిర్వహించాను. 99 నుంచి 2004 వరకు కృష్ణరాజు గారు పోటీ చేసిన సందర్భంలో ఆయనకి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మొత్తం ఎలక్షన్ వ్యవహారాన్ని చూసినటువంటి వ్యక్తిని. అలాగే 2014 నుంచి 2019 వరకు గంగరాజు గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షుడిగా ఉండి మొత్తం ఆయన ఎన్నికల వ్యవహారాన్ని చూసి ఈ 2 సందర్భాల్లో కూడా బీజేపీ అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించడం వెనక నా పాత్ర చాలా ఉంది. ఇప్పుడు స్వయంగా నేనే పోటీ ఉన్నటువంటి సందర్భంలో నాకు జిల్లాలో ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. బీజేపీ వరంగా తప్పనిసరిగా నాకు ఓటేసి గెలిపిస్తారు. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను 1.5 lakhs మెజార్టీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. జెండా వేదికగా జై బీజేపీ అన్న రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారని నిజంగా ప్రజలు నమ్మొచ్చా? డెఫినెట్గా ఆయన కూటమి అభ్యర్థిగా ఉంటారు అంటున్నాను కదా. కూటమి అభ్యర్థిగా కూటమి అభ్యర్థి అయ్యారంటే ఇంకా సపోర్ట్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుంది ఆయనకి? అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు.
రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్ వర్మ. ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా ఈసారి నరసాపురం పార్లమెంట్ స్థానం కూడా ఆయనే గెలుపొందుతారు అనేది. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, భీమవరం.